అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఈ పొట్టకు సంబంధించి ఇప్పుడు లివర్ ఇష్యూ వచ్చిందనుకోండి, లివరు బాగా పనిచేయట్లేదు, ఏదో ప్రాబ్లం వచ్చిందంటే అట్లా ఎట్లా తెలుస్తుంది డాక్టర్ గారు సిమ్టమ్స్ అంటే? 90% ఆఫ్ ద టైమ్స్, ఆల్మోస్ట్ ఐ వుడ్ సే 70% లివర్లో ఉండే ప్రాబ్లమ్స్ అంటిల్ అన్లెస్ దెర్ ఆర్ సైన్స్, అంటే జాండీస్ లాంటివి, బయటపడేది కష్టం. బికాస్ లివర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లివర్లో వచ్చే సైలెంట్ ప్రాబ్లమ్స్ అవి. జాండీస్ అయితే తీసుకోండి, మీకు ఐస్ ఎల్లో అయ్యే వరకు ఆల్రెడీ ఇట్ వుడ్ హ్యావ్ బీన్, ఏమంటారు, లివర్ వుడ్ హ్యావ్ ఆల్రెడీ సఫర్డ్. వస్తుంది అంటేనే లివర్కి ఏ ప్రాబ్లమ్స్ మనకు ముందే తెలియదు. దీస్ ఆర్ ఆల్ ఇన్వెస్టిగేటివ్, దీంట్లోనే కొన్ని తెలుస్తాయి తప్ప మనకు లివర్లో పెద్ద క్యాన్సర్ గడ్డ ఉండను తెలియదు. కొందరికి ఫ్యాటీ లివర్ ఉంటే, ఎక్స్ట్రీమ్ ఫ్యాటీ లివర్ ఉందనుకోండి, గ్రేడ్ 3 or 4 ఉంది అనుకోండి, కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అలసటగా ఉండడము, చాలా ఫెటీగ్ అంటాము, బ్లోటింగ్ ఫీలింగ్, తేపులు ఎక్కువ ఉండడము, ఇలాంటివి ఉంటాయి తప్ప పెయిన్ రావడం కానీ ఏదో నా లివర్ పాడైపోయింది అంటే తెలిసింది. 70% ఆఫ్ లివర్ డ్యామేజ్ అయ్యే వరకు మనకు ఎలాంటి సిమ్టమ్స్ ఉండవండి. లివర్ అదొక ఏమంటారు డ్రాబ్యాక్ అనాలో, ఆర్ అంత సహించే కెపాసిటీ ఉంది అంటనాలో, వీఆర్ అనేబుల్ టు, బికాస్ దిస్ ఈస్ ద ఆర్గన్ విచ్ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ సిస్టమ్స్, ఆల్ హ్యూమన్ బాడీస్ వెల్ బీయింగ్. మనం తినిన ఫుడ్లో వచ్చే న్యూట్రియంట్స్ ఏ ఆర్గన్కి ఎంత పోవాలి అనే సప్లై చేసే ఆర్గనే అది. మనం తిని డైరెక్ట్గా ఏ ఆర్గన్కు పోదు. లివర్ విల్ అసెస్, దెన్ క్వాంటిఫై, క్వాలిఫై అన్నీ చేసేసి, క్వాలిటీ టెస్టింగ్ అంటే ఏమంటాము, దానికి బోర్ కొట్టింది అనుకోండి, ఫెలో ఈజ్ ఈటింగ్ ఆల్ న్యూసెన్స్ అంటే ఇట్ విల్ సే గో అండ్ డిపాజిట్ దేర్ అంటది. సో దట్ ఇస్ హౌ ఫ్యాట్ గెట్స్ డిపాజిటెడ్. అదర్వైజ్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ డీటాక్సిఫికేషన్ ఇది. దాని తర్వాత వచ్చేది కిడ్నీ. ఇవి రెండే ఆర్గన్స్ మనకు బాగా సేఫ్ గార్డ్ చేసుకోవాలి. యాజ్ లాంగ్ యాజ్ దీస్ టూ ఆర్ వర్కింగ్ ఇన్ యువర్ సెన్సెస్, దే విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ మ్యాక్సిమం. కానీ ఫ్యాటీ లివర్ 100 మందికి టెస్ట్ చేస్తే 90 మందికి ఉందని చెప్తున్నారు కదా డాక్టర్ గారు. రీజన్ ఈస్ అవర్ లైఫ్ స్టైల్. యువర్ మోస్ట్ కల్ప్రిట్ ఈజ్ యువర్ ఈటింగ్ మోర్ షుగర్స్, లెస్ ప్రోటీన్స్ అండ్ లెస్ ఫ్యాట్స్. అంటే ఆల్కహాల్ కాదా మేజర్గా? ఆల్కహాల్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్, బట్ మేజర్గా కాదు. మీరేమంటారు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు క్యాల్కులేట్ చేసుకుంటే ఫలానా మంది ఇంతమంది ఆల్కహాల్ తీసుకుంటా ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంటుంది. బట్ జనరల్ పాపులేషన్ తీసుకుంటే మీరు ఆల్కహాల్ సైడ్కి పెట్టి రైస్ ఈటర్స్, కార్బోహైడ్రేట్ ఎక్కువ తినాలి పెడితే, కార్బోహైడ్రేట్ ఈజ్ ద కల్ప్రిట్ ఫర్ యువర్ ఫ్యాటీ లివర్. దట్ ఈస్ ద మెయిన్ కల్ప్రిట్. బికాస్ మీకు కార్బోహైడ్రేట్ ఇమ్మీడియట్గా ఫ్యాట్ కన్వర్ట్ అవుతుంది. ఇన్సులిన్ ఊరికే కూర్చోదు. గ్లూకోజ్ కనిపించింది అంటే ఫస్ట్ దాన్ని కన్వర్ట్ చేసేసేయాలి. ఇట్ ఈస్ ఏమంటారు, ఎనర్జీ సోర్స్ అంటారు కదా, ఇమ్మీడియట్గా కన్వర్ట్ ఇంటూ ప్రోడక్ట్, ఫ్యాట్ డిపాజిట్ అయిపోతుంది, అంతే. అది లివర్ డిటాక్స్ కోసం మేము చాలా చేస్తాం డాక్టర్ గారు. రకరకాల టీస్ తీసుకుంటాము, లేదంటే ఆల్కలైన్ వాటర్ అంటాము, దాంట్లో కీరాలు వేస్తాము, లెమన్ వేస్తాము, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి తీసుకుంటాము. ఆల్కలైన్ వాటర్ తీసుకుంటే లివర్ డీటాక్స్ అవుతుంది అని. లివర్ డీటాక్స్ డ్రింక్స్ నిజంగానే మ్యాజిక్ చేస్తాయా? డీటాక్స్ అనేది లివర్కి అవసరమా అసలు? స్టూపిడ్ డ్రింక్స్ అండి అవన్నీ. లివర్ డీటాక్స్, ఫర్ యువర్ టేస్ట్ యూఆర్ యాడింగ్ ఇట్, నథింగ్ విల్ గెట్. ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ అంటారంటే బాడీలోకి వెళ్తున్నట్లే మీకు ఇట్ విల్ ఇమ్మీడియట్లీ న్యూట్రలైజ్ ఇట్. న్యూట్రలైజేషన్ ప్రోగ్రామ్ ఉండే ఉంటుంది. మీరు యాసిడ్ తీసుకున్న ఒక స్టేజ్ తర్వాత అది బర్న్ అయ్యి ఇట్ విల్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ న్యూట్రల్ స్టేజ్ తీసుకొచ్చే రావాలి, లేదంటే యూ విల్ డై ఇన్ నో టైం. సో కాబట్టి ఇవన్నీ స్టేట్మెంట్ పాస్ చేయడం, వాటర్ ఈజ్ వాటర్, ప్యాలటబుల్ వాటర్, నీకు టేస్ట్గా ఉండే వాటర్ డ్రింక్ చేయి అంతే. హై సాల్ట్ ఉండేది కానీ టూ సాఫ్ట్ ఉండేది కానీ కాకుండా బ్యాలెన్స్డ్ వాటర్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ లైక్ ఆల్కలైన్, అసిడిక్ అంట, ఇవన్నీ మార్కెటెడ్ స్ట్రాటజీస్ తప్ప ఇట్ ఈస్ నో వేర్ సైంటిఫికలీ. పీపుల్ స్టార్టెడ్ కంగన్ వాటర్ అంటే కంగన్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ వైప్డ్ అవుట్, అయిపోయింది, దాని క్లోజ్ అయిపోయింది. ఆల్కలైన్ కాన్సెప్ట్ చేంజ్ చేసేసారు కదా ఇప్పుడు. సో నేను అనేది ఏమంటారు, దెర్ ఈస్ నథింగ్ లైక్ డీటాక్సిఫైయింగ్. డీటాక్సిఫైయింగ్ ఈజ్ ఫాస్టింగ్ ఓన్లీ. యూ గివ్ రెస్ట్ టు ద ఆర్గన్, ఇట్ విల్ డీటాక్సిఫై ఇట్ సెల్ఫ్. మనకు దేవుడు 12 hours నైట్, 12 hours ఎందుకు ఇచ్చాడండి? పీపుల్ ఆల్వేస్ నైట్ అయింది కాబట్టి పడుకోవాలి. దెర్ ఇస్ నో రూల్.
biological system is designed in such a way that every organ goes into rest if you don't feed your gut. It takes rest. లివర్ ఒక టైమింగ్ ఉంటుంది, కిడ్నీ ఒక టైమింగ్ ఉంటుంది. దే విల్ టేక్ రెస్ట్ ఇన్ టర్న్స్. ఎక్సెప్ట్ హార్ట్ అండ్ లంగ్స్, రెస్ట్ ఆఫ్ ఆల్ ద ఆర్గన్స్ టేక్స్ ఇంక్లూడింగ్ బ్రెయిన్. దే టేక్ రెస్ట్ అండ్ డీటాక్సిఫై దెమ్సెల్స్. ఇట్స్ కాల్డ్ సెల్ఫ్ క్లీనింగ్. దానికి నువ్వు ఫస్ట్ ఫిల్టర్ పెట్టి ఇది పెట్టి నేను ఒక కీరా వేస్తా, నేను ఒక ఆముదం వేస్తా, ఇవంతా న్యూసెన్స్. ఓకే. యూ ఫాస్ట్, ఇట్ హ్యాస్ ద బెస్ట్ డీటాక్సిఫైయింగ్ థెరపీ. You don't put anything to your GI tract, just put water. Organs will clean themselves. You don't require any nuisance ఈ స్టిక్కర్ వేసి ఒక కలర్ఫుల్ ఇది ఇచ్చేసి. అబ్సల్యూట్లీ నో కాన్సెప్ట్ ఇన్ దట్. ఓకే.